రుణమాఫీకి మొబైల్ యాప్ పెడుతున్నారట. నేరుగా రైతుల ఇండ్లకే వ్యవసాయ అధికారులు వచ్చిన ఫిర్యాదులు యాప్లో అప్లోడ్, వీలైనంత తొందరగా పరిష్కరించే ప్రయత్నం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. ఇప్పుడు యాప్లు ఎందుకండి నాకు అర్థం కాదు. ఒక గ్రామసభ పెట్టి డెసిషన్ తీసుకుంటే అయిపోయి. ఇప్పుడు మీకు ఏంది, రాని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే విధంగా మేము చేస్తామని అంటున్నారు, అంతే కదా. గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టండి, రుణమాఫీ రాని రైతులంతా ఒక వేదిక దగ్గరికి రండని చెప్పండి. ఏడున్నా ఆడికి వస్తారు, గ్రామ పంచాయతీ దగ్గరికి వ్యవసాయ అధికారులు అక్కడికే పోతారు. స్థానిక ఎవరెవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో అక్కడికి పోతారు. అవసరమైతే లోకల్ ఎమ్మెల్యేకి ఏం పని ఉంటుంది వాళ్ళకి, ఆ ఎమ్మెల్యేని కూడా బొమ్మండి గ్రామ సభ పెట్టినప్పుడు రాని ఊర్లకి. 2-3 ఊర్లను కలిపి ఒక దగ్గర క్లస్టర్ లాగా ఏర్పాటు చేసి పెట్టండి. ఒక రోజంతా అక్కడ కూర్చోండి. ఫలానా రైతు, ఈయనకు ఉందా భూమి ఉందా, ఈయన పేరుతోనే ఉందా, ఉంది, ఈయనకు మాఫీ అయిందా, కాలే, ఎందుకు కాలే, ఫలానా పేరు తప్పుపడ్డది, మరి ఈ పేరు తప్పు నిజమా కాదా, లేదు ఆయనే అని అనుకో, రైట్ మార్క్ పెట్టండి. అరే ఇంత పగడ్బందీగా చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మళ్ళా యాప్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి అసలు ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా లేదా అని జనానికి అనుమానం వస్తుంది. మీరు చేసే ఈ డిలే వల్ల ప్రతిపక్షాలకు ఒక ఆయుధం దొరుకుతున్నది. అసలు మీకేమైనా క్లారిటీ ఉందా? ఫస్ట్ ఒక మంత్రి వస్తాడు 40,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 35,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 31,000 కోట్లు అంటాడు. మీరు నెంబర్ అన్న కరెక్ట్ చెప్పండి పోనీ. ఇప్పుడు మీరు పోయిన గవర్నమెంట్తో కంపేర్ చేస్తే బెటర్, ఓకే. ఆయన అసలు మొత్తానికే చేయకుండా గాలికి వదిలేసిండు. లాస్ట్ 4.5 సంవత్సరాల తర్వాత 99,999కి చేసి రూపాయి వదిలేయడం వల్ల ఇవాళ రూపాయి కాకుండా ₹1,00,000 రుణమాఫీ కాని వాళ్ళు 2 లక్షలు దాటిపోయారు. అంటే 2 లక్షల అమౌంట్కి దాటిపోవడం వల్ల వాళ్ళకి ఇంకా కాలే. అందుకే మీరు ఆయన లెక్క కాకుండా ఏదో కొంత అమౌంట్ రిలీజ్ చేసిన 3 విడతలుగా. ఇంకా కాని రైతులు లక్షల మంది రైతులు ఉన్నారు, మీరే చెప్తున్నారు ఆ లెక్క. ఒక స్పష్టతకి మీరైనా రండి కనీసం. ఈ యాప్లు పెట్టడం ఎందుకు? ఓ గ్రామ సభ పెట్టి నిర్ణయం తీసుకోవచ్చు కదా. బయట చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు కాబట్టి ఈ వ్యవహారం అంతా నడుస్తుందని అంటున్నారు. నిజమా? అదన్నా చెప్పండి. ఏదైనా ఓపెన్గా ఉండండి బాస్. మీరు ఓపెన్గా ఉండి వాస్తవాలు ప్రజలకు చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ కాకపోతే రేపు అవుతుందని అంటే అట్లనే ప్రజలు అర్థం చేసుకుంటారు. 2 లక్షల లోపు రుణం ఉండి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నా మాఫీకి నోచుకొని రైతుల కోసం త్వరలో ఒక మొబైల్ యాప్ తీసుకొస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రుణమాఫీలో టెక్నికల్ ఇబ్బందులపైన మంత్రి లోతుగా చర్చించారు. 2 లక్షల వరకు రుణం తీసుకున్నప్పటికీ మాఫీ కాని 4,24,873 మంది రైతుల ఖాతాల వివరాలు సేకరించనున్నామని, వీటికి మొబైల్ యాప్లో అప్లోడ్ చేయబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ శాఖకు అందిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత 1,24,545 ఖాతాల్లోని 41,322 మంది ఖాతాల వివరాలు సరిదిద్దాం. త్వరలోనే ఈ ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమ అవుతాయి. ప్రభుత్వం తాజాగా రుణమాఫీ చేసిన తర్వాత బ్యాంకులు కొత్త రుణాలను 10,400 కోట్ల మేర రైతులకు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. అంటే మాఫీ అయిన తర్వాత కొత్త వాళ్ళకి రుణం ఇచ్చినట్టు ఒక 11,000 కోట్ల రుణాలు. అంత బాగానే ఉంది, కానీ మీరు అసలు ఎంతమందికి చేయలేదు, ఎంత అయింది, ఈ లెక్కలను కరెక్ట్ చెప్పండి.